యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇప్పుడు వరకు మనం మారు మనసు అంటే ఏమిటి అంటే, మారు మనసు గురించి మనం చూస్తున్నాం. మారు మనసు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, మారు మనసు అంటే దేవుని వైపు తిరుగుట, మారు మనసు అంటే మనసు మార్చుకొనుట, మారు మనసు అంటే పశ్చాత్తాపం చెందటం అని మనం చూసాం. అంటే పాత అలవాటుల నుండి ఆ పాత అలవాటులు విడిచిపెట్టి దేవునిలోనికి రావటం మారు మనసు. మారు మనసు గురించి ఒక నోవాహు చెప్పారు, ఒక లోతు చెప్పాడు, ఇలా అబ్రహాము కానీ ఇలా భక్తులందరూ కూడా మారు మనసు గురించి చెప్పుకుంటూ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. మారు మనసు గురించి ఏం చెప్పాడంటే, పరలోక రాజ్యం సమీపించి అన్నది మారు మనసు పొందండి. ఒక యేసుక్రీస్తు ప్రభువారు, బాప్తిస్మిచ్చే యోహాను గారు, అలాగనే ఇక్కడ యేసు ప్రభువారు మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా మారు మనసు గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన గురించి ఏం చేయాలంట, మారు మనసును పాప క్షమాపణ గురించి మీరు ప్రకటన చేయండి అన్నాడు. అలాగనే యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిన తర్వాత ఆయన, నేను వెళ్తున్నాను, ఏరొక ఆదరణకర్తను మీ వద్దకు నేను పంపిస్తానని చెప్పి ఆయన వెళ్ళి తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్న తర్వాత ఆయన వేరొక ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఈ లోకంలోనికి పంపాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు ఆ కాలమందు భక్తిగల యూదులు మొత్తం కూడా యెరూషలేముకు వచ్చారు పెంతెకోస్తు పండగ దినాన్ని ఆచరించడానికి. పెంతెకోస్తు అనే మాటకు అర్థం ఏంటంటే 50వ రోజు పండగ. ఏంటి చెప్పండి? పెంతెకోస్తు అనే మాటకు అర్థం ఏంటంటే 50వ రోజు పండగ. ఆ పెంతెకోస్తు అనే పండగ దినాన్ని ఆచరించడానికి ఆ కాలమందు నలుమూలల నుండి 4 దిక్కుల నుండి భక్తిగల యూదులు యెరూషలేముకు వచ్చారు. యెరూషలేముకు వచ్చినప్పుడు పేతురు గారు పరిశుద్ధాత్మతో నిండుకొని వాడై అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం నుండి ఏం మాట్లాడుతున్నాడో చూడండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 36. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. మీరు ఆ కాలమందు భక్తిగల యూదులు 4 దిక్కుల నుండి యెరూషలేముకు వచ్చారు. ఎందుకు వచ్చారంటే పెంతెకోస్తు అనే పండగ దినాన్ని ఆచరించడానికి వచ్చారు. వాళ్ళకి ఆచారాలు ఎక్కువ, పండగలపై మక్కువ ఎక్కువ వాళ్ళకి. ఎవరికి? యూదులకి. ఆ పెంతెకోస్తు పండగ దినాన్ని ఆచరించడానికి నలుమూలల నుండి 4 దిక్కుల నుండి ఆ పెంతెకోస్తు పండగ దినానికి వచ్చినప్పుడు పేతురు మాట్లాడుతూ ఉన్నాడు, మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను, ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలనని చెప్పాను. 37. వారి ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును, మీకును అంటే ఇశ్రాయేలు ప్రజలకి, మీ పిల్లలకంటే ఇశ్రాయేలు పిల్లలకి, దూరస్తులందరికీ అంటే అన్యజనులకు, దూరస్తులందరికీ అనగా ఏమంటున్నాడు అక్కడ, ప్రభువు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. మారు మనసు గురించి చెప్పాడు అక్కడ పేతురు గారు. ఎప్పుడైతే మారు మనసు గురించి చెప్పాడో ఆ దినమందు లక్షల్లో ప్రజలు వచ్చారు. కానీ బాప్తీసం తీసుకున్నది ఇంచుమించు ఆ దినమందు 3000 మంది బాప్తీసం పొందారు. ఎంతమంది అండి? 3000 మంది బాప్తీసం తీసుకున్నారు. ఈ 3000 మంది బాప్తీసం పొందిన తర్వాత మీరు గమనించండి, వీరు అపోస్తుల బోధ యందును సహవాసం అందును రొట్టె విరుచుటి అందును ప్రార్థన చేయటని ఎడతెక్కున్నారు. అంటే నిజంగా మారు మనసు పొందారు వీళ్ళు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా మీరు గమనించండి, మనం ఏం చూస్తున్నాం? మారు మనసు అంటే ఏంటో చూస్తున్నాం. మారు మనసు అంటే ఏమిటి అంటే, 1 దేవుని వైపు తిరుగుట, 2 మనసు మార్చుకొనుట, 3వది పశ్చాత్తాపం చెందటం. మారు మనసు అంటే దేవుని వైపు తిరగాలి పూర్తిగా.
ఆ పాత జీవితాన్ని విడిచిపెట్టాలి. ఆ పాత రోగ జీవితాన్ని, దేవుడికి అయిష్టమైన కార్యాలు, దేవుడికి నచ్చంది ఏంటంటే పాపం. పాపం అంటే దేవునికి అసహ్యం అండి. ఏంటి చెప్పండి? పాపం అంటే దేవునికి అసహ్యం, దేవుడికి నచ్చంది పాపం. అయితే ఆ పాపం మీరు గమనించండి, మరి దేవునికి పాప అసహ్యం. దేవుడు గేనా ఒకవేళ మరి మారు మనసు పొందితే దేవుడు మీతో సహవాసం చేస్తాడంటే దేవుడు మీతో సహవాసం చేస్తాడు. మొట్టమొదటిగా ఈ సృష్టి ప్రారంభానికి మనం వెళ్ళినట్లయితే ఈ సృష్టి మొత్తాన్ని దేవుడు 6 దినాల్లో కలిగించిన తర్వాత మొట్టమొదటిగా ఏమండి మీరు గమనించండి, ఈ సృష్టి మొత్తాన్ని 6 దినాలు చేసి ఆ తదుపరి మానవుడైనటువంటి ఆదాముని మొట్టమొదటిగా ఆయన నేల మట్టి తీసుకొని నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయు నోదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఆ నరుడికి చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే ఆదాముకి ఏమని చెప్తున్నాడు ఒకసారి చూడండి. ఆదికాండము 2వ అధ్యాయము మీరు చూసినట్లయితే ఏమని చెప్తున్నాడు నరునితో? 2వ అధ్యాయం 17 వచనం, 2:17. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములు నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తినకూడదు, నీవు వాటిని తిను దినమును నిత్యముగా చచ్చితవని నరుడికి ఆజ్ఞాపించను. అంటే దేవుడు వద్దన్న పని చేశాడు ఆదాం. నువ్వు అయితే నిరభ్యంతరంగా తిను. కానీ ఆ మధ్యలో ఉన్నటువంటి ఆ చెట్టు పేరు ఏంటంటే మంచి చెడు, దాన్ని నువ్వు తినొద్దని దేవుడు చెప్పాడు. వద్దన్న పని చేశాడు ఆదాం. అంటే అంతకుముందు ఆదాము దగ్గరికి దేవుడు ఎలా ఉన్నాడో తెలుసండి. ఆదాముని కలిగించిన తర్వాత ఆదాముకు నిబంధన చేశాడు. తదుపరి ఆదాముకి సాటి అయిన సహాయమును హవ్వను కూడా నిర్మించాడు. ప్రక్కటి ఎముకను తీసి ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటి ఎముకను తీసి స్త్రీగా నిర్మించి ఆదాం దగ్గరికి తీసుకొని వచ్చాడు సాటి అయిన సహాయం. వారిద్దరిని ఏదైనా తోటలో ఉంచాడు. తోటలో వాళ్ళిద్దరు ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు వద్దన్న పండు తప్ప అన్ని తినొచ్చు అని చెప్పాడు కదా. వారిద్దరు క్రమంగా దేవుడు మాట విన్నంతకాలం దేవుడు వారితో సహవాసం చేశాడు. ఏం చేశాడండి? సహవాసం చేశాడు. ఎప్పుడు? దేవుడితో వారు ఎప్పుడు సహవాసం చేశారంటే దేవుడు మాట విన్నంతకాలం. దేవుడికి ఎప్పుడైతే అవిధేయత చూపించారు అంటే దేవుడు వద్దన్న పని చేశారు. వద్దన్న పని అంటే పండు తిను దినమున నిశ్చయముగా చచ్చిదు అన్నాడు. ఎప్పుడైతే ఆ పండు తిన్నారో దేవుడికి దూరం అయ్యారు. అందుకనే దేవుడికి దూరం కాగానే మీరు 3వ అధ్యాయంలో మీరు చూస్తే 8వ వచనంలో సల్లబోటను ఆదామును అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరమును విని దేవుడైన యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా దేవుడైన యెహోవా ఆదాముని పిలిచి నీవెక్కడున్నావనెను. అందుకు అతడు నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరినిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటినెను. అందుకు ఆయన నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివా అని అడిగాను. అందుకు నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అంటున్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా మీరు గమనించండి, వద్దన్న పని చేశాడు. ఎవరు? ఆదాము. వద్దన్న పండు తిన్నాడు. తిన్న తర్వాత సహవాసం కోల్పోయాడు. ఆ చెట్టు చాటును దాక్కున్నాడు. మరి దేవుడు వచ్చాడు, ఆదామా నువ్వు ఎక్కడ అన్నాడు. అంటే ఆదాము ఎక్కడుంది దేవుడికి తెలియదండి. చెట్టు చాటును దాక్కున్న దేవుడికి తెలియదా? నువ్వు చెట్టు చాటును దాక్కుని తెలుసు, నువ్వు మంచం చాటును దాక్కున్నది తెలుసు దేవుడికి, నువ్వు ఎక్కడ దాక్కున్న దేవుడికి తెలుసు. కానీ ఎందుకంటే ఆదాముని ఎందుకు అలా అడిగాడంటే చేసిన తప్పు ఒప్పుకుంటాడేమో అని, మారు మనసు పొందుతాడేమో అని. మరి మారు మనసు పొందాడు ఆదాము? నో, మారు మనసు పొందలా. ఏదేను తోటలో గుంట నెట్టివేయబడ్డాడు. ఆ తదుపరి వారికి మొట్టమొదటి ఫ్యామిలీ కయ్యూను హేబేలు పుడతాడు. కయ్యూను తమ్మును చంపటం, కయ్యూను దగ్గరకు వస్తాడు దేవుడు. కయ్యూను నీ తమ్ముడేని హేబేలు ఎక్కడంటే నా తమ్ముడికి నేనేమన్నా కావలి వాడినా అంటాడు. అంటే కయ్యూను తప్పు ఒప్పుకున్నాడా? ఆదాము తప్పు ఒప్పుకోలేదు, కయ్యూను తప్పు ఒప్పుకోలేదండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, అంటే మారు మనసులు పొందలా. దేవుడు చెప్పి అడిగినప్పుడు తప్పు చేసిన తర్వాత ఆ తప్పుని కప్పుకున్నారే తప్ప మారు మనసు పొందలే వీరు. అప్పటి నుండి
ఆదాము 930 సంవత్సరాలు బ్రతికి కుమారులను కుమార్తెలను కనిన తర్వాత దేవుడు చూశాడు ఒక్కళ్ళన్నా నా కోసం బ్రతకపోతారని ఒక్క ఆయన చూశాడు, ఆయన నోవాహు. ఆ నోవాహును చూసి నోవాహు కొరకు నీవును నీ ఇంటి వారు ఓడను తయారు చేసుకోమన్నాడు. ఆ ఓడలోనికి నీ భార్య నీ 3 కుమారులు కోడలు 8 మందిని వెళ్ళమన్నాడు. జలప్రలయం నుండి ఓ నోవాహు తప్పించబడ్డాడు, మారు మనసు పొందాడు కనుక. ఆ మారు మనసు పొందినటువంటి నోవాహు జలప్రలయం నుండి తప్పించబడిన తర్వాత ఆ మారు మనసు గురించి నోవాహు ఎన్ని సంవత్సరాలు ప్రకటన చేశాడంటే 120 సంవత్సరాలు ప్రజలారా మారు మనసు పొందండి, జలప్రలయం రాబోతుంది అని చెప్పిన తర్వాత ప్రజలు వినలేదండి. వెంటనే జలప్రలయంలో కొట్టుకొని పోయారు. అందుకనే ఈ పాపాన్ని తీసివేయటానికి 2026 సంవత్సరాల క్రితం ప్రతి సర్వమానవాళి పాపాల నిమిత్తం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు జీవించి ఆయన కూడా ప్రకటన చేసిన ప్రకటన ఏంటంటే పరలోక రాజ్యం సమీపించినది, మారు మనసు పొందమని చెప్పాడు. బాప్తిస్మ ఇచ్చి యోహాను చెప్పినా, యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినా, ఇప్పుడు పేతురు గారు యేసు ప్రభు వారు శిష్యుడే పేతురు కూడా ఏమని చెప్తున్నాడంటే మీరు మారు మనసు పొందమని చెప్తున్నాడు. మరి మారు మనసు పొందిన వారు ఎవరే అంటే ఇది ఇప్పుడు మనం చూసాం. 3000 మంది పేతురు చెప్పగానే లక్షల్లో వచ్చారు. మళ్ళీ దేనికి? పండగను ఆచరించడానికి. మరి లక్షల్లో వచ్చి ఎంతమంది నమ్మారు? 3000 మంది నమ్మారు. అందుకనే మారు మనసు అంటే ఏంటో చూసాం. మారు మనసు అంటే పశ్చాత్తాపపడటం. అయ్యో, అయితే సహోదరులారు మేము ఏం చేయాలని అడిగారు. వాళ్ళు అడిగి మారు మనసు పొందారు. ఎంతమంది అంటే 3000 మంది. ఆ తదుపరి చూస్తే 5000 మంది. సంఘం విస్తరిస్తుంది. అయితే ఇప్పుడు మన అంశం ఏంటి? మారు మనసు అంటే ఏమిటి అంటే మనం చూసాం. మరి మారు మనసు పొందిన వ్యక్తుల్లో కొంతమంది వ్యక్తులు నేను మీ ముందు పెడతాను, మీరు గమనించండి. మారు మనసు పొందిన వ్యక్తుల్లో మొదటి వ్యక్తి గురించి మనం చూస్తే అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము. మారు మనసు అంటే ఏంటో ఇప్పటి వరకు మనం చూసాం. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుందాం. చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము మొదటి నుంచి. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజములో వారికి పత్రికలిమ్మని అడిగెను. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. చూడండి, ఇక్కడ సౌలు క్రైస్తవులను కొడుతూ తిడుతూ హింసిస్తూ ఉన్నాడు. క్రైస్తవులను చంపుతూ ఉన్నాడు. పురుషులని స్త్రీలని కూడా చూడకుండా ఈడ్చుకొని వెళ్ళిపోయి సరసాల్లో వేయిస్తూ ఉన్నాడు. ఒక మాటలో చెప్పాలంటే యోధ మతోన్మాది సౌలు అందరినీ చంపుతూ ఉన్నాడు. చివరికి సౌలు ఆ చంపే తరుణంలో దమస్కు పట్టణంలో వెళ్ళి, దమస్కులో కూడా ఉన్నారు క్రైస్తవులు, వారిని ఎలాగైనా చంపాలని కంకణం కట్టుకొని ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి అధికారం పొంది వారిని చంపటానికి మార్గం మధ్యంలో బయలుదేరాడు. ప్రయాణం చేస్తున్నాడు. ఆ ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు పౌలు గారి చుట్టూత అంటే సౌలు చుట్టూత ఒక గొప్ప వెలుగు ప్రకాశిస్తుంది. ఏమంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు. సూర్యుడు ఇదే వెలుగు అనుకుంటే ఈ వెలుగులో ఇంకా గొప్ప వెలుగు వస్తే మనం భయపడతామో లేదో చెప్పండి. సౌలు చుట్టూత గొప్ప వెలుగు ప్రకాశించగానే ఆ యొక్క పౌలు నేల మీద పడ్డాడు. ఎక్కడ పడ్డాడు? చూడండి, నేల మీద పడి. అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీవెలా నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను. ప్రభువా నీవెవడవని అతడు అడగగా, ఏమండి గౌరవించే పదవి ఏంటి? నీవెవరు అంటారు. దేవుడిని ఏమంటున్నాడు? నువ్వెవడవు? కింద పడ్డా కానీ ఆ పొగరు చూడండి ఏమంటున్నాడు పౌలు. ప్రభువా నువ్వెవడవని అతడు అడగగా ఆయన నీవు హింసించుచున్నా యేసును లేచి పట్టణములోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలపబడునని చెప్పాను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి కానీ ఎవరిని చూడక మౌనులై నిలవబడిరి.
సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయిన గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండుండెను. చూసారా, వెలుగును చూశాడు యేసుప్రభు వారి వెలుగుని. ఆయన చూసి వెంటనే ఆయన చూపు పోయింది, అంటే కళ్ళు పోయాయి ఆయనకి. కళ్ళు పోయిన తర్వాత 3 రోజులు అన్నం తింటల్లా నీళ్లు తాగట్లా పౌలు. ఆయనకు అర్థమైపోయింది, అయ్యో ఇంతకాలం నేను దేవుణ్ణి ఎదిరించానే, దేవుని పిల్లల్ని చంపేశానే, నేను దేవుణ్ణి ఎలా పడితే అలా మాట్లాడానే అని పశ్చాత్తాపడుతున్నాడు సౌలు. పశ్చాత్తాపడుతూ ఉన్నాడు. చివరికి తనకు అర్థమైపోయి దేవుడి కోసం నేను ఎలా బ్రతకాలి, ఏం చేయాలి అంటుంటే దేవుడు అంటున్నాడు, పౌలా నువ్వు వెళ్ళు, నువ్వేం చేయాలో నేను చెప్తాను అంటున్నాడు ప్రభు. అనగానే ఈ లోపల ఈయన ఒక వీధికి వెళ్ళి ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఉన్న సంగతి ప్రభు ఏం చేశాడంటే ఒక అననీయ అనే ఒక గొప్ప ప్రవక్తకి దర్శనం ఇచ్చాడు. దర్శనం ఇచ్చి ఏం చెబుతున్నాడో 10వ వచనం. దమస్కులో అననీయ అని ఒక శిష్యుడు ఉండెను. ప్రభు దర్శనమందు అననీయ అని అతన్ని పిలవగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను నేను. అందుకు ప్రభు నీవు లేచి తిన్నను దనబడిన వీధికి వెళ్ళి యోధా అను అని ఎంట తారుసువాడైన సౌలు అను అని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పెను. అందుకు అననీయ ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకి ఎంతో కీడు చేసి ఉన్నాడని అతను గూర్చి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారిని అందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చెను. అందుకు ప్రభు నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి సౌలా సహోదరుడా నీవు వచ్చిన మార్గంలో నీకు కనపడిన ప్రభువుని యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పెను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను. తరువాత ఆహారం పుచ్చుకొని బలపడిను. చూసారా, అంటే పౌలు తను చేసేది పాపమని గ్రహించాడు. అప్పటి వరకు పాపపు పొరలు ఉన్నాయి. అప్పటి వరకు తన ఇష్టానుసారంగా బ్రతికాడు. తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఆయన బ్రతుకుతున్న తరుణంలో ఎప్పుడైతే దేవుడు దర్శించాడో తన మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత దృష్టి కలిగిందంట. అననీయ చెబుతాడు మనకు అపోస్తుల కార్యం 22లో చెప్పగానే, అపోస్తుల కార్యం 22వ అధ్యాయం చూడండి ఒకసారి, అక్కడ అద్భుతమైన మాట 16 వచనం 22:16 గనుక నీవు తడవ చేయటం ఎందుకు, లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తీసం పొంది నీ పాపములను కడిగి వేసుకొనమని చెప్పెను. లేచి సౌలుకు చెబుతున్నాడు, లేచి నువ్వు బాప్తీసం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్తున్నాడు. ఎవరు? అననీయ. చెప్పగానే బాప్తీసం తీసుకున్నాడండి. నిజంగా పౌలు నిజమైన మారు మనసు పొందాడు. నువ్వెలా చెప్పగలవంటే గలతీ పత్రికలు అంటాడు, ఇక జీవించువాడని నేను కాదు, నా యందు క్రీస్తే. ఏంటంట? నా యందు క్రీస్తే. ఇక జీవించువాడని నేను కాదు, నా యందు క్రీస్తే. నిజంగా క్రీస్తు జీవిస్తే ఎలా బ్రతికాడో చూస్తారా? ఒకప్పుడు నరహంతకుడైన సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఎలా జీవించాడు తెలుసా? ఇక జీవించువాడను నేను కాదు, నా యందు క్రీస్తే అన్నాడు. క్రీస్తు అయితే ఎలా ఉంటాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక త్వరగా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం మీరు చూసినట్లయితే చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము. ఎలా జీవించాడంట పౌలు? ఎలా జీవించాడంట? మారు మనసు పొందటానికి గుర్తు, మారు మనసు, నిజమైన మారు మనసు, పశ్చాత్తాపం చెందటానికి, దేవుని వైపు తిరగటానికి నిజమైన గుర్తు ఏంటంటే, నిజమైన మారు మనసు పొందటానికి గుర్తు ఏంటంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము ఆయన 23వ వచనంలో చూస్తే,
23వ వచనములో రెండో మాట నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును మరీ విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా సుజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదల్లోను, పట్నములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రంలో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంటిని, ప్రయాసముతోనూ కష్టములతోనూ తరచుగా జాగారణములతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని, ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. చూసారా, మారు మనసు పొందటానికి ఇదేనండి సూచన. ఒకప్పుడు సౌలు నరహంతకుడుగా ఉండి అనేకుల్ని క్రైస్తవులను కొట్టి చంపుతూ ఉన్నప్పుడు ఏమండి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఆయన దెబ్బలు తింటున్నాడు. యూదుల చేత ఏమండి ఆయన ఒకటి తక్కువ 40 దెబ్బలు, అంతేనా? ఒకటి తక్కువ 40 దెబ్బలు అంటే 39 దెబ్బలు. 5 సార్లు తిన్నాడంట. ఎన్నిసార్లు? 5 సార్లు. అంటే 5 40 ఎంత? 200. 5 తీసేయండి, 195 దెబ్బలు తిన్నాడంట. కొరడా దెబ్బలు. ఒకప్పుడు కొట్టాడు, ఇప్పుడు కొరడా దెబ్బలు తింటున్నాడు. అది క్రీస్తులాగా బ్రతకటం అంటే. ఒకప్పుడు తిట్టారు, లుస్త్రా పట్టణానికి పోయి వాక్యం చెబితే బట్టలు ఊడదీసి పౌలును కొడితే చివరికి మరొక పట్టణానికి పోయి స్వార్థ ప్రకటించాడు. అలాంటి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత నరహంతకుడు అండి. నిజంగా మారు మనసు అంటే అది. మారు మనసు అంటే ఏంటి? అదే మారు మనసు అంటే ఏంటండి? సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో శ్రమలు. సౌలు తన జీవితంలో ఎక్కడ కూడా ఇంకెనకున్నవి మరిచి ముందున్న వాటికే సహనంతో పరిగెత్తుతూ ఆయన క్రీస్తులాగా బ్రతికాడు. అందుకనే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11 మొదటి వచనం అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి. అపోస్తులు ఎవరు చెప్పాలి ఆ మాట? అర్థమవుతుందండి ఈ మాటలో? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనుడి అంటున్నాడు. ఎవరిని పోలి నడుచుకోవాలి ఇప్పుడు మనం అందరం? పౌలు మాదిరి పెట్టుకోవచ్చు. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడని కొరింథీ సంఘానికి చెప్పాడంటే మారు మనసు అంటే అది. ఏమండి, అర్థమవుతుందా? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు గమనించినట్లయితే ఇలా మరి బైబిల్లో ఇంకొక ఆయన ఉన్నాడు. సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత క్రీస్తులాగా బ్రతికిన వాడు పౌలు. కొత్త నిబంధనలో 14 పత్రికలు రాసినవాడు. ఎన్ని? 14 పత్రికలు రాశాడు. ఎన్ని పత్రికలయా? 14 పత్రికలు రాశాడు కొత్త నిబంధనలో. క్రీస్తులాగా బ్రతికాడు కనుకనే నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. మారు మనసు అంటే అది. పశ్చాత్తాపం అంటే అదే. చేసిన తప్పును తెలుసుకున్నాడు, చేసిన తప్పుకి పశ్చాత్తాపడి ఆయన ఏం చేశాడంట? చెప్పాడు కదా అననీయ, నువ్వు లేచి బాప్తీసం పొంది నీ పాపాలు కడిగి వేసుకో. నీ బాప్తీసం అంటే నీ పాపాలు కడగబడాలంటే నువ్వు బాప్తీసం పొందాలి. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. యూదుల అధికారితో యేసుప్రభువు వారు చెప్తాడు యోహాను సువార్త 3 వచనంలో, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు. అంటే పాపాలు కడగబడాలంటే బాప్తీసం తీసుకోవాలి. తీసుకున్నవాడే సౌలు పౌలుగా మార్చబడ్డాడు కనుకనే క్రీస్తు మాదిరి కలిగి జీవించాడు. ఎలాంటి మాదిరి అయ్యా? క్రీస్తు మాదిరి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి నిజంగా మారు మనసు అంటే ఏంటంటే, ఇదిగో మనం మారు మనసు అంటే ఏంటో చూసాం. మారు మనసు పొందిన కొంతమంది వ్యక్తులు, కొంతమంది గురించి చెబుతాను, అందరి గురించి చెప్పడం టైం చాలదు కాబట్టి రెండో వ్యక్తిని చూద్దాం. రెండో వ్యక్తిని మనం చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయము
మొదటి వచనం చదువుకుందాం. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి, ఎవరాయన? యేసుక్రీస్తు ప్రభువారు. దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరిన గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండిన గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూసుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూసి, జక్కయ్య, త్వరగా దిగుము, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ని చేర్చుకొనెను. అందరూ అది చూసి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్ద అన్యాయముగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పెను. అందుకు యేసు, ఇతడును అబ్రహాం కుమారుడే, ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చెను. చూసారా? జక్కయ్య అనే మాటకు అర్థం ఏంటి? పరిశుద్ధుడు. పరిశుద్ధుడు అని పేరు పెట్టుకున్నాడు జక్కయ్య, కానీ పరిశుద్ధమైన లక్షణాలు లేవు. అక్రమకారుడు ఒక మాటలో చెప్పాలంటే. ఏమండి? పాపి. సుంకరి ఈయన ఎవరు? జక్కయ్య సుంకరి. అంటే ఈయన పన్నులు వసూలు చేసే వ్యక్తి, ట్యాక్స్ కలెక్టరు. అలాంటి ఆయనని మరి శాస్త్రులు పరిసయ్యులు పాపులుగా చూసేవాళ్ళు. ఎందుకు? పాపం చేస్తున్నాడు కాబట్టి. యేసుప్రభు ఎలా ఉంటాడో ఆయన చూడాలనుకొని ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు యెరికో మార్గం గుండా వస్తూ ఉన్నప్పుడు ఒక మేడి చెట్టు ఎక్కాడు. మేడి చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద ఉన్న కూర్చొని వస్తుంటే యేసుప్రభు కరెక్ట్గా ఏం చేశాడంట? ఆ చెట్టు దగ్గరికి వచ్చాడు. చెట్టు దగ్గరికి వచ్చేసరికి చెట్టు మీద ఉన్న జక్కయ్యని, అసలు వచ్చిందే జక్కయ్య కోసం ఒక మాటలో చెప్పాలంటే, చెట్టు మీద ఉన్న జక్కయ్యని చూసి, జక్కయ్య త్వరగా దిగాయా, నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది, నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఈరోజు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నదా? ఏమండి చెప్పండి. జక్కయ్య ఆ మాట చెప్పగానే చెట్టు మీద ఉన్న వ్యక్తిని మనమైతే త్వరగా దిగమని చెప్తామా? జాగ్రత్తగా తిన్నగా దిగండి అని మనం చెబుతాం. కానీ యేసుప్రభు వారు అంటున్నారు, త్వరగా దిగము అంటే రక్షణ అనేది ఆలస్యం చేసేది కాదు. నేడే రక్షణ దినం, ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, రేపనేది మంది కాదు. ఏమన్నా అర్థమవుతుందో? రేపేమి సంభవించదో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనపడి అంతలోని మాయమైపోవు ఆవిరి వంటి వారే. కాబట్టి మీరు గమనించండి. ఏమండి? రేపనేది మంది కాదు. నిజంగా మీరు గమనించండి. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జక్కయ్య చెప్పగానే దిగాడు. దిగి యేసు ప్రభుని తన ఇంట్లో చేర్చుకున్నాడు. ఇంట్లో చేర్చుకోవటంతో పాటు తన హృదయంలో చేర్చుకున్నాడు కనుకనే తన పాపాన్ని విడిచిపెట్టాడు. ఈరోజు చాలామంది ఇంట్లో చేర్చుకుంటున్నారు కానీ హృదయంలో చేర్చుకోవట్లా. హృదయంలో చేర్చుకుంటే మారు మనసు కలుగుతుంది. ఇంట్లో చేర్చుకుంటే ఏముందండి? ఇంట్లో చూడండి, ఎటు చూసినా ఇళ్లల్లో కొంతమంది వాక్యాలు, ఇంటి నిండా వాక్యాలే. అమ్మ ఇంట్లో ఇన్ని వాక్యాలు పెట్టుకున్నావు కదా, ఒక వాక్యం చెప్పమ్మా చూడకుండా అంటే చెప్పలేదు. 10 వాక్యాలు ఉన్నాయి, ఒక 2 వాక్యాలు చెప్పమ్మంటే చెప్పలేదు. ఏమంటే మీరు చెప్పండి. ఇంట్లో ఫోటోలు, ఇంట్లో యేసుప్రభు ఫోటోలు, యేసుప్రభు బొమ్మలు పెట్టుకుంటారు. అలాగని ఇంట్లో వాక్యాలు రాపించుకుంటారు. కానీ హృదయంలోన జక్కయ్య నిజమైన మారు మనసు పొందాడండి. నిజమైన మారు మనసు పొందాడు కనుకనే జక్కయ్య అంటున్న మాట ఏందో తెలుసా? జక్కయ్య ఏం చేశాడంట? జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుతున్నాను. ఏమన్నా దేవుడు అడిగాడా? నువ్వు పాపం చేస్తున్నావని అన్నాడా? అల్లా. ఇదిగో ప్రభువా, నేను నా ఆస్తిలో సగం ఎవరికి ఇస్తానంట? బీదలకు ఇచ్చుతున్నాను. తర్వాత ఏమిస్తానంట? ఎవరికి ఇస్తానంట? నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనా తీసుకొని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అన్యాయం చేస్తున్నాడు. లంచగొండి ఏం చేస్తాడంటే దేశాన్నే పాడు చేస్తాడు. నీకు సామెతల గ్రంథంలో చూడండి, లంచం తీసుకున్నాడు అంతా దేశాన్నే పాడు చేస్తాడు. లంచగొండులు ఈరోజు చూడండి, గవర్నమెంట్ ఆఫీసర్లు కొంతమంది మరి వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ఇచ్చే జాబుని, కరెక్ట్గా దేవుడిచ్చే ఆ జాబుని వాళ్ళు ఏమైనా
దాన్ని సక్రమంగా వాడుకుంటే వాళ్ళ కుటుంబం ఆశీర్వదించబడుద్ది. లంచం తీసుకుంటే ఏం జరుగుద్దండి? ఏం చేయాలి? దేశాన్ని పాడు చేస్తారంట లంచం తీసుకునేవాడు. అలాంటి లంచగొండి ఎవడంటే జక్కయ్య. అయ్యా, నేను ఎవరి దగ్గరైతే అన్యాయంగా తీసుకున్నానో, అక్రమంగా తీసుకున్నానో, ఆ అక్రమ సంపాదన నేను 4 వంతులు ఇస్తానంటున్నాడు. అది నిజమైన మారు మనసు. మారు మనసు పొందటం అంటే ఏంటండి? ఇదిగో పాతది గతించును, ఇదిగో క్రొత్త వాయను, ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల నూతన సృష్టి. మారు మనసు పొందాలి, అది మారు మనసు అంటే. అంటున్నాడు జక్కయ్య నిలవబడ్డాడు. జక్కయ్య నిలవబడి ఏమంటున్నాడండి? జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని యొద్దనైనను అన్యాయముగా దేనినైనను తీసుకుని ఎడల అతనికి 4 అంతలు మరలా చెల్లించునని ప్రభువుతో చెప్పాను. అందుకేసు ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. మరి నీ ఇంటికో రక్షణ అవసరం అండి. ఎవరికి రక్షణ అవసరం? ఆపదలో ఉన్నవాడికి. పెద్దకాలంలో ఒక వ్యక్తి కొట్టుకొని పోతున్నాడు, ఆ వ్యక్తికి ఏం అవసరం? రక్షణ అవసరం. దేనికి? శరీరానికి. మరి రేపు నిత్య నరకం ఉంది పైన. ఆ నిత్య నరకం నుండి నువ్వు తప్పించబడాలంటే ఈ భూమి మీద ఉండగానే నీ ప్రాణాన్ని ప్రభువుకు అప్పచెప్పాలి. ఈ భూమి మీద ఉండగానే నీ బుద్ధిని మార్చుకోవాలి. నువ్వు పాపాన్ని విడిచిపెట్టాలి, పరిశుద్ధతలోనికి మార్చబడాలి. యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా చేస్తుంది. యేసు రక్తంలో మాత్రమే పాప క్షమాపణ ఉంది. జక్కయ్య యేసు ప్రభుని హృదయంలో చేర్చుకున్నాడు కనుకనే, తన పాపాన్ని విడిచిపెట్టాడు కనుకనే ప్రభు అంటున్నాడు, ఇతడును అబ్రహాం కుమారుడే అంటున్నాడు. నేడే ఇంటికి రక్షణ వచ్చి అన్నది. ఒకవేళ నువ్వు నీళ్ళల్లో మునిగితే, నువ్వు నీళ్ళల్లో మునగటం బాప్తిసం కాదది, అది ఆజ్ఞ కాదంటల్లా. కానీ మొట్టమొదటిగా నువ్వు వాక్యాన్ని విని విశ్వసించి మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకుంటే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వస్తాడు. అది నిజమైన మారు మనసు అంటే. నిజమైన మారు మనసు ఏంటండి? ఈ వ్యక్తి బాప్తిసం తీసుకున్నాడంగా అబద్ధాలు పోవట్లేదు, బూతులు పోవట్లేదు, అబద్ధాలు ఆడుతున్నారు, మోసాలు చేస్తున్నారు, తిడుతున్నారు, కొడుతున్నారు, అదే బతుకండి. కానీ ఆదివారం పోయి చర్చిలో పాట పాడుతుందండి ఏమో. అదే బతుకండి ఏమో, ఆదివారం వచ్చేసరికి చర్చిలో ఏమైనా పాట పాడుతున్నాడండి. ఏమంటే అర్థమవుతుందా? మారు మనసు అంటే అదిగో సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అది మారు మనసు అంటే. ఇదిగో జక్కయ్య మారు మనసు పొందాడు కనుకనే తన అక్రమంగా సంపాదించిన ఆస్తిని సగమో బేదలకు ఇచ్చాడు. 4 వంతులు ఎవరి దగ్గరైతే అక్రమంగా తీసుకున్నాడు, అన్యాయంగా తీసుకున్నాడో 4 వంతులు ఇచ్చాడు. ఇప్పుడు జక్కయ్య దగ్గర ఏమైనా ఉందా? జక్కయ్య దగ్గర ఏమి లేదండి. ఏముందని చెప్పండి? జక్కయ్య దగ్గర ఏమైనా ఉందా? ఏమి లేదు. ప్రభు ఉన్నాడు. ప్రభు ఉంటే అన్నీ ఉన్నట్టే కదండి. మొదట నా రాజ్యమును నా నీతిని ఎతకండి, అప్పుడు అవన్నీ మీకు. జక్కయ్య ఒక ధనవంతుడు అండి, ఒక ధనవంతుడు. కానీ దేవుడి కోసం ఆ ధనాన్ని విడిచిపెట్టాడు, తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టాడు. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్య గురించి ఇస్తున్నాడు మాట, ఇతడును అబ్రహాము కుమారుడే. ఇతడును అబ్రహాం కుమారుడే అంటే సౌలు దమస్కు మార్గంలో తన పాపాన్ని, తన కళ్ళు తెరవబడ్డాయి. దమస్కు మార్గంలో పౌలు మారుమనసు పొందాడు. జక్కయ్య మేడి చెట్టు దగ్గర మారుమనసు పొందాడు. ఎక్కడ? ఎందుకు మేడి చెట్టు చూపించాడంటే, మేడి పండు చూడ మేలిమయ్యుండును, పొట్ట ఈపి చూడ. కొందరు జీవితాలు అలాగ ఉన్నాయి కాబట్టి చూడటానికో పైన అసలు ఎట్టుంటారులే, నేను నిగనిగలాడుతూ ఉంటారు, అందంగా కనపడుతుంటారు, ఏది పై రూపం. కానీ అంతరంగా మాత్రం ఏమండి ఎలా ఉంది? అక్రమంతో, దోపుతో నిండి ఉన్నది అంటాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో శాస్త్రుల్ని పరిశీలిని అసలు మామూలుగా భయంకరంగా మాట్లాడుతుంటాడు ప్రభు. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిశీలారా. అర్థమవుతుందా? అలా మాట్లాడుతుంటారు. మీరు గమనించండి, జక్కయ్య మారు మనసు పొందాడు కనుకనే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది. మారు మనసు పొందామని చెప్పుకుంటున్నారు. ఈ రోజున మారు మనసు పొందకపోతే నువ్వు పరలోకం చేరలేవు. ఏం పొందాలి? మారు మనసు పొందాలి. 1 సౌలు పౌలుగా మార్చబడ్డాడు. 2 జక్కయ్య మారు మనసు పొందాడు. జక్కయ్య మారు మనసు పొందాడు. జక్కయ్య అనే మాటకు అర్థం ఏంటంటే పరిశుద్ధుడుగా మార్చబడ్డాడు. ఎలా? యేసుక్రీస్తు రక్తం ద్వారా, యేసుక్రీస్తు మాట వలన, వాక్యం ద్వారా.
కాబట్టి ఇద్దరు వ్యక్తులను చూసాం. నిజమైన మారు మనసు. మారు మనసు అంటే ఏంటో చూసాం. మారు మనసు ఎవరు పొందారంటే, ఒకటి సౌలు గురించి పౌలుగా మార్చబడినట్లుగా చూసాం. రెండోది జక్కయ్య, సుంకరి జక్కయ్య పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు. ఇద్దరు వ్యక్తుల గురించి మనం చూసాం. మూడో వ్యక్తి మనం చూసి ముగించుకుందాం త్వరగా. మూడో వ్యక్తి చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఒక స్త్రీ ఉంది. ఎవరామా? సమరయ స్త్రీ. యాకోబు బావి దగ్గర యేసుప్రభు వారు టైం ఎంత అప్పుడు? 12 గంటలప్పుడు, మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు అలసిపోయి యేసుప్రభు వారు ఆ బావి దగ్గర కూర్చున్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో మీరు చూస్తే, ఒకసారి నేను చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. 4వ అధ్యాయము 6వ వచనం. అక్కడ యాకోబు బావి ఉండిన గనుక యేసు ప్రయాణం వలన అలసి ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండెను. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా, యేసు నాకు దాహమును కిమ్మని ఆమెను అడిగను. ఆయన శిష్యులు ఆహారం కొనుటకు ఊరిలోనికి వెళ్ళిండిరి. ఆ సమరయ స్త్రీ, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీ నన్ను దాహమును కిమ్మని ఎలాగడుగుచున్నావు అని ఆయనతో చెప్పెను. ఏలయనగా యూదులు సమరయులతో సాంగత్యం చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరము నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్నవాడు ఎవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయన్ని అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే. ఆ జీవజలం ఎలాగూ నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అనే యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగను. అందుకేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిన నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. అంటే ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నాడు ఆ స్త్రీతో ప్రభు. ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తుంటే మొట్టమొదటిగా ఆమె ఏమన్నదంటే, నువ్వు ప్రవక్త అన్నది. ఏమన్నదండి? ప్రవక్త అన్నది. తర్వాత మెస్సియా అన్నది. మూడోది క్రీస్తు అని గుర్తించింది. చివరికి యేసుప్రభు వారు ఎప్పుడు గుర్తించిందంటే, యేసుప్రభు వారు తనలో ఉన్న పాపపు జీవితం ఎప్పుడైతే ఎత్తి చూపించాడో, ఏమండి చెప్పండి, పాపపు జీవితం, ఆ యొక్క సమరయ స్త్రీ పాపపు జీవితం ఏమన్నాడు? ఏంటి ఆ పాపపు జీవితం? ఏంటి ఆ పాపపు జీవితం? మీరు చూడండి 16వ వచనం. యేసు, నీ వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. నీకు 5గురు పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితువనెను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఎవరంట? ప్రవక్తవని గ్రహించుచున్నాను అన్నది. అని యేసుప్రభుతో ఏమంటుంది? మా పితరులు ఈ పర్వతం ముందు ఆరాధించిరి కానీ ఆరాధింపవలసిన స్థలం యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లెను, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేమునైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి చెప్పేశాడు. సమరయ స్త్రీ తన జీవితం, పాపపు జీవితం విడిచిపెట్టి ఏం చేసింది? నీళ్ళకుండా అక్కడ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, ఇదిగో నేను చేసినవన్నీ ఈ మనుషుడు చెప్పాడు, నేను నిజంగా క్రీస్తు కాడా? ఊరి ప్రజలు మొత్తాన్ని తీసుకొని వచ్చింది ఒక స్త్రీ. నిజమైన మారు మనసు అంటే అదేనండి. తన పాపపు జీవితం, తన పాపంలో ఉంది, ఆ పాపపు జీవితాన్ని విడిచి ఆమె ఊరిలోనికి వెళ్ళి నేను చేసినవన్నీ చెప్పినాడు. ఏమన్నా చేసినవన్నీ చెప్పాలంటే దేవుడికే సాధ్యం. అందరూ చెబుతారా? ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుప్రభు వారు ఎప్పుడైతే ఆమె చెప్పాడో ఆ ఊరిలోనికి వెళ్ళి ఏం చేసిందంట? అందరిని తీసుకొని వచ్చిందంట. తీసుకొని వచ్చి తీసుకొని వచ్చి వాళ్ళు రాగానే ఆయన మాటలు, ఆయన ఆలోచనలు అవన్నీ ఆ ఊరి ప్రజలందరూ ఆయన మాటలు విన్న తర్వాత, అమ్మా, నువ్వు చెప్పిన మాటను బట్టి కాక ఇతడు నిజముగా
ఈయన నిజముగా లోకరక్షకుడని మేము నమ్ముచున్నాము. చూస్తారా మాట? చూడండి ఏమంటున్నాడు, 39 వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయన వేడుకొనిరి గనుక ఆయన అక్కడ 2 దినములుండెను. ఆయన మాటలు వినినందున ఇంకను అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి, ఇక మీదట నీవు చెప్పిన మాటలను బట్టి గాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామనిరి. ఏంటంట? నిజముగా లోకరక్షకుడు. ఈ రోజునకు దేవుడు అంటే తెలియక మనుషులకి ఏమండి దేవుడు అంటే తెలియని స్థితిలో మనిషి ఉన్నాడు. నిజముగా లోకరక్షకుడేనా, లోకానికి ఎలుగై ఉన్నాడు. దేవుడు ఎవరో తెలియక మనుషులు వారి ఇష్టానుసారంగా బ్రతుకుతూ వారికి ఇష్టమైన భక్తిని చేస్తూ నశించి నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లారు, మీరు గమనించండి. సమరయ స్త్రీ తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టిందండి. సమరయ జీవితం, సమరయ యొక్క స్త్రీ తన జీవితాన్ని, పాపపు జీవితాన్ని విడిచిపెట్టింది. 2 వ్యక్తుల గురించి, ఒక స్త్రీ గురించి మనం నేర్చుకున్నాం. మారు మనసు నిజంగా సౌలు పౌలుగా మార్చబడ్డాడు, మారు మనసు పొందాడు. జక్కయ్య పరిశుద్ధుడయ్యాడు, జక్కయ్య జీవితం మార్చుకున్నాడు. అలాగనే సమరయ స్త్రీ తన జీవితాన్ని మార్చుకుంది. ఇంకా చరిత్రలో మనం చూస్తే అగస్టీన్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆ అగస్టీను పూర్వ జీవితం యువకుడుగా ఉన్నప్పుడు ఎన్నో వ్యసనాలకు బానిసయ్యాడు అగస్టీను. ఎన్నో వ్యసనాలకు బానిసయ్యాడు అగస్టీను. అగస్టీన్ తల్లి పేరు మోనిక. ఆ మోనిక ఏం చేసిందంటే తన కుమారుడైన అగస్టీన్ కోసం కన్యలతో ప్రార్థన చేసింది. తర్వాత అగస్టీను తన పాపపు జీవితం విడిచిపెట్టి ప్రభువులోకి వచ్చాడు. అలాగని మీరు చూసినట్లయితే ప్రభువునందు ప్రేమ దేవుని పిల్లలారా, ఈరోజు నా జీవితం కూడా మీరు చూడండి ఒకసారి. ఒకప్పుడు ఇదే జంగమేశ్వరపాడులో నా జీవితం ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. పాపపు జీవితం, నా ఇష్టానుసారమైన జీవితం. ఆ జీవితంలో నుండి గాజుల వెంకటేశ్వరలో నుండి ఏలియాగా మార్చబడ్డాను. మీరు గమనించండి, నా జీవితం తెలుసు కదా మీకు. ఒకప్పుడు ఎలా ఉన్నాను, ఇప్పుడు ఎలా ఉన్నానో దానికి మీరే సాక్షులు. నా ప్రభు సాక్షి. మీరు గమనించండి, ఒక అగస్టీను, ఒకప్పుడు వ్యభిచారి అగస్టీను, త్రాగుబోతూ తన తల్లి తన కుమారుడు చూసి ప్రతిదినం ఏడుస్తూ బాధపడుతూ ఉంటే తన తల్లి కన్నీళ్లతో ప్రార్థన చేస్తే అగస్టీన్ తన జీవితాన్ని మార్చుకున్నాడు. మరి నిజంగా నా విషయంలో నా తల్లి, నా భార్య, నా పిల్లలు అందరూ నా గురించి ఎంత బాధపడి ఉంటారో ఒకసారి గమనించండి. ఈ రోజున మరి ఆయన విలువైన మాటలు ఈ రోజున ప్రకటించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి ఆ దేవాతి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నానండి. నేను నిజంగా నా ప్రభువు యందు నిజంగా నేను క్రీస్తునందు ఎంతగానో అతిశయిస్తూ ఉన్నాను. ఆయన మాటలు వివరించడానికి నాకు ఇచ్చిన గొప్ప ఈ ఉద్యోగాన్ని బట్టి నా ప్రభువు నేను స్తుతిస్తూ ఉన్నాను. తాగుడు, లోకంలో రాజకీయం, 8 కేసులు, స్టేషన్లో రౌడీ షీటు, ఒక దరిద్రమైన జీవితం నుంచి దేవుడు ఒక ఉన్నతమైన స్థితిలోకి నన్ను తీసుకొని వచ్చాడు. మొత్తం తీసేశాడు, కేసులతో సహా, రౌడీ షీటుతో సహా. నా మీద కేసులు ఒక్కట కూడా లేకుండా నా ప్రభువు మొత్తం తీసేసిన నా దేవాతి దేవునికి ఎన్నిసార్లు ఆయన రుణం నేను తీర్చగలను చెప్పండి? ఏమి చేసి ఆయన రుణం నేను తీర్చగలను చెప్పండి? ఎన్ని సభలు పెట్టినా ఎంత చేసినా ఆయన రుణం నేను తీర్చలేను. ఆయన నాకు ఇచ్చే ఆ గొప్ప పరలోకం ముందు, ఆయన ఇచ్చే ఆ గొప్ప ఉద్యోగం, ఈ ఉద్యోగం, ఆ యొక్క పరలోకం ముందు ఈ భూమి మీద ఆయన కోసం ఎంత చేసినా కొద్దిదే. ప్రభువు కోసం మనం అందరం కూడా గమనించండి ప్రియులారా. ఒక సౌలు పౌలుగా మార్చబడ్డాడు, ఒక జక్కయ్య పరిశుద్ధుడిగా మార్చబడ్డాడు, ఒక సమరయ స్త్రీ తన పాపపు జీవితాన్ని విడిచిపెట్టింది, ఒక అగస్టీను పాపపు జీవితాన్ని విడిచిపెట్టాడు. ఈరోజు నేను కూడా ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఆయన విలువైన మాటలు, ఈ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని మీకు చెప్తున్నానంటే ఈరోజు నా దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆయన భక్తులందరికీ ఘనత ఇదే, వారి చేతిలో 2 అంచులు గల ఖడ్గం ఉన్నది. ఆయన భక్తులందరికీ ఘనత ఏంటంట? వాక్యం. 2026 సంవత్సరాల క్రితం
ఆ వాక్యమే యేసుక్రీస్తు. ఆ యేసు ఈ లోకానికి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి సర్వమానవాళి పాపాల నిమిత్తం ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచిన తర్వాత 40 రోజులు శిష్యులకు కనపడుతూ ఆయన చెప్పిన మాట, మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మను వానికి శిక్ష అన్నాడు. పరిశుద్ధుడిగా బ్రతికాడు ఆయన ఈ భూమి మీద. నాకు ఇష్టమైన వాక్యం క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఏంటి ఆ మాదిరి అంటే, ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను కపటం లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, శ్రమ పెట్టబడి న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. ఇంకొక ఇష్టమైన వాక్యం ఏంటంటే హెబ్రీ పత్రిక 7:26లో, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మసుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు నా యేసు, పాపం లేనివాడు దేవుడు. ఆ పాపం లేని దేవుడు ఆ పరిశుద్ధ రక్తాన్ని భూమి మీద చిందించాడు, మనందరికీ రక్షణ ఇచ్చాడు. ఆయన ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ నిత్యత్వాన్ని భూమి మీద నీవు నేను మనందరం కూడా మారు మనసు పొందినటువంటి మనము ఇంకా సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానంలోనికి నడిపించబడాలని కోరుకుంటూ ఈ ఆరాధనలో మరి మారు మనసు అంటే ఏంటో మనం చూసాం. మారు మనసు అంటే ఏంటి? పశ్చాత్తాపం చెందటం, దేవుని వైపు తిరుగుట, తర్వాత మనసు మార్చుకొనుట. అంటే పాత రోగ జీవితం నుండి నూతన జీవితంలోకి రావటం, వెనకున్నవి మరచిపోయి ముందున్న వాటికి ఎలా ఉండాలి? సహనంతో పరిగెత్తటం, అది మారు మనసు. అంటే పాత అలవాట్లు మానుకొని నూతన అలవాట్లోకి రావటం మారు మనసు. ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నవీన స్వభావాన్ని ధరించుకోవటం మారు మనసు. అలా మారు మనసు అంటే పాతది విడిచిపెట్టి నూతనంగా ఉండటమే మారు మనసు. ఇంకా అర్థం కావాలంటే మారు మనసు పొందిన వ్యక్తులు మనం చెప్పుకున్నాం ఇప్పటి వరకు. సౌలు పౌలుగా మార్చబడటం మారు మనసు. అలాగనే జక్కయ్య మారు మనసు పొందాడు, సమరయ స్త్రీ మారు మనసు పొందింది. అలాగనే ఒక అగస్టీను మారు మనసు పొందాడు, ఒక గాజుల వెంకటేష్ ఈరోజు ఏలియాగా మారు మనసు పొందాడు. కాబట్టి మరి ఇంతవరకు ఓపికతో ఉన్న మీ అందరికి వందనాలు. మరి మన ప్రభువల్ల నిమిత్తం మనం ప్రార్థన చేసుకుని ప్రభువల్ల తీసుకుందాం. ఇంతటితో ఈ వాక్యాన్ని, ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ వాక్యం దేవుడు మన హృదయాల్లో నీరు కట్టి 30 దంతులు 60 దంతులు 100 దంతులుగా ఫలింప చేయునుగాక. ఆమేన్.